ముందుగా అందరికీ నమస్కారం అండి. సాయి దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏమిటంటే, బిడ్డ, నీ ఇంట్లో ఏ తప్పులు చేస్తున్నావో గమనించు, అందుకే నీకు ఈ కష్టాలు వస్తున్నాయి అని అంటున్నారు. మనం ఇంట్లో ఏ తప్పులు చేయడం ద్వారా మనకి కష్టాలు అనేవి వస్తున్నాయో సాయిబాబా గారు ఒక కథ ద్వారా అయితే మనకి చెప్తున్నారు. కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఒక చిన్న ఊరిలో వేణు అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి వరకు అతని జీవితం సజావుగా సాగేది. తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితులతో ఆనందం, చదువు బాగా, ఆరోగ్యం బాగానే ఉండేది. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం రావడం లేదని, ఏ పనిలోనూ స్థిరపడలేకపోతున్నానని బాధపడసాగాడు. ఆరోగ్య సమస్యలు వచ్చాయి. కుటుంబంలో సమస్యలు పెరిగాయి. ఎప్పుడూ నచ్చినట్లు జరిగే జీవితంలో ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. దీనికి కారణం ఏంటో అర్థం కాక మానసికంగా అశాంతిగా ఉంటూ తన సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం శ్రీ సాయిబాబా ఆలయానికి వెళ్ళాడు. సాయిబాబా ఉపదేశం. వేణు ఆలయంలో బాబా విగ్రహం ఎదుట కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాబా, నేను ఏ తప్పు చేశానో తెలియదు, కానీ నా జీవితం ఎందుకు ఇంత కష్టంగా మారింది? దయచేసి నాకు మార్గం చూపండి. అప్పుడు సాయిబాబా స్వచ్ఛమైన చిరునవ్వుతో వేణును దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. బిడ్డ, నీ ఇంట్లో ఏ తప్పులు జరుగుతున్నాయో చూసావా? నీ జీవితంలో మార్పు కోరుకునే ముందు నీ ఇంట్లోని మార్పులను గమనించు. నువ్వు అనుకోకుండా చేస్తున్న కొన్ని చిన్న తప్పులు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. సాయిబాబా గారు వేణు ఇంట్లో ఏ తప్పులు చేస్తున్నారో తనకి చెప్తున్నారు. మొదటిది, తల్లిదండ్రులను గౌరవించకపోవడం. తల్లిదండ్రుల మాట వినకుండా వారి భావాలను పట్టించుకోకుండా ఉండడం. రెండవది, నిజమైన భక్తి లేకపోవడం. దేవుని పేరుమంటూనే మనసులో అసూయ, కోపం, ద్వేషం కలిగి ఉండడం. మూడవది, ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోవడం. ఇంట్లో గందరగోళంగా ఉంటే ఆ శక్తుల ప్రభావం కూడా చెడుగా ఉంటుంది. నాలుగవది, అహంకారం, అసూయ పెరగడం. ఇతరుల విజయం చూసి అసూయ పడడం, ఎప్పుడూ ఎదుటివారిని తప్పు పట్టడం. ఐదవది, మోసం, అబద్ధాలు మాట్లాడడం. చిన్న చిన్న అబద్ధాలు, మోసపూరిత ఆలోచనలు, ఇతరులను అనుమానించడం. ఆరవది, దానం చేయకపోవడం. ఎవరికీ సహాయం చేయకుండా కేవలం స్వార్థపరంగా ఉండటం. ఏడవది, దుష్టశక్తుల ప్రభావం కలిగించే పనులు చేయడం, అంటే చెడు అలవాట్లు, రాత్రిళ్ళు అపసవ్యమైన పనులు చేయడం. ఎనిమిదవది, ఆహారాన్ని దేవునికి సమర్పించకపోవడం, అంటే తినే ప్రతి తిండి పవిత్రంగా ఉండాలి. తొమ్మిదవది, దివ్య గ్రంథాలను పఠించకపోవడం, మంచి పుస్తకాలు చదవకుండా నెగటివ్ ఆలోచనలో ఉండడం. పదవది, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా చెడు అలవాట్లను అలవర్చుకోవడం, అంటే అధికమైన కోపం, ద్వేషం, అధికంగా తినడం ఆరోగ్యానికి హానికరంగా మార్చే జీవన శైలి. వేణు జీవితంలో జరిగిన మార్పు. వేణు సాయిబాబా మాటలు గుండెల్లో పెట్టుకొని తన ఇంట్లో జరిగే చిన్న తప్పులను సరిచేసే పనిలో పడిపోయాడు. తల్లిదండ్రులను గౌరవించటం మొదలుపెట్టాడు. నిజమైన భక్తి, ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ధ్యానం చేయటం, సహాయం చేయటం అలవాటు చేసుకున్నాడు. ఇంటిని శుభ్రంగా ఉంచటం, నెగిటివ్ ఆలోచనలను తగ్గించడం మొదలుపెట్టాడు. చెడు అలవాట్లను మానేసి మంచి మార్గంలో నడవడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత అతని జీవితంలో మంచి మార్పు వచ్చింది. ఆరోగ్యం మెరుగైంది. మంచి అవకాశాలు వచ్చాయి. కుటుంబంలో ఆనందం పెరిగింది. బాబా మాటల ప్రభావం అతని జీవితాన్ని మార్చేసింది. నీ ఇంట్లో తప్పులు సరిచెప్పుకో.
సాయిబాబా చెప్పినట్లు మనం కూడా మన ఇంట్లోని చిన్న చిన్న తప్పులను సరిచేసుకుంటే మన జీవితంలో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. మీ నిజ జీవితంలో కూడా సాయి లీల అనుభవాన్ని అనుభూతి చెంది ఉంటే కమెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. నెక్స్ట్ వీడియో మీ కథను వీడియో చేసేలాగా నేను ప్రయత్నిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సాయిబాబా భక్తి సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.